నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక సంచలనం నమోదవుతుంది. అధికార పార్టీలో జాబితాల విడుదల ఆలస్యమయ్యే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. అదే క్రమంలో అసంతృప్త నేతలు కూడా బయట చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జనసేన పార్టీలో చేరికల పర్వం ఊపందుకుంటుంది. కొనతాల రామకృష్ణ అభ్యర్థిత్వ నమోదు పూర్తయిన తర్వాత ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చేరడానికి కూడా ముహూర్తం ఖరారైపోయింది. అదే క్రమంలో ఇతర పరిణామాలను బట్టి చూస్తే కొత్త ముఖాలు మరికొన్ని ఇటు జనసేనలో అటు టీడీపీలో కూడా చేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపైన క్లారిటీ రాకుండా జనసేన టీడీపీ చేస్తున్నటువంటి రాజకీయాలు ప్రజల్ని ఎంతవరకు ఆకట్టుకుంటాయి, అలానే ఇంకెవరు నాయకులు రాబోతున్నారు ఈ పార్టీలోకి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఏంటి బాలశౌరి గారి చేరిక తర్వాత ఆ వారం అంతా పూర్తిగా సభా పర్వం మొదలవబోతుంది, పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యనే ఉంటారు అనేటువంటి ఒక వార్త బయటకు వస్తుంది. ఏంటి డీటెయిల్స్ ఏంటి? సార్, ముఖ్యంగా మంచి రోజులు, మంచి తరుణాలు, మంచి మంచి వ్యక్తులు మంచి సమయంలో కలుస్తున్నారు. మంచి మనసులు దగ్గర అవుతున్నాయనే భావించాలి. సో 4వ తారీఖు నుంచి ఇక రానున్న కాలంలో మళ్ళీ రెండోసారి ఎంటర్ ద డ్రాగన్ లాగా మళ్ళీ వారాహి ముందుకు వస్తున్నట్టుగా జనాల్లోకి జననేత అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుందండి. సో 4వ తారీఖు ముందు ఏం జరుగుతుంది, 4వ తారీఖు తర్వాత ఏం జరుగుతుంది, 4వ తారీఖు ముందు సీట్ల కేటాయింపులు, చంద్రబాబు గారితో భేటీ, అదే రకంగా ఏదైతే నరేంద్ర మోడీ గారితో డిస్కషన్, వీటన్నిటికంటే మించి ఇప్పుడు పెద్దన్న పాత్రతో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని కలిసే నేపథ్యంలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ఆశకు మించి సీట్లు అడుగుతుంది బీజేపీ అనే స్టాండ్ తో ఉన్నవారు టీడీపీ వాళ్ళు. బీజేపీ లేకపోతే ఎలక్షన్ లో మనము నిలబడలేము, ఎందుకంటే ఏదైతే జగన్ గారి గురించి మనకు తెలియంది కాదు, మీ ఇంటికి వస్తాం, మీ నట్టింటికి వస్తాం అంటూ గండ్రగొడ్డలు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో సెంట్రల్ సపోర్ట్ ఉంటేనే మనకు కొద్దిగా సెక్యూర్ గా ఉంటుంది, లేకపోతే ఎలక్షన్ చాలా కష్టం అవుతుంది. గెలవడం అనేది ముఖ్యం, వైసీపీని గద్దెదించడం అనేది ముఖ్యం, ఎవరు ఏంటి అని నిరూపించుకునే సమయం ఇది కాదు అంటూ ఇదైతే అధినేత ఇటు చంద్రబాబు గారిని ఇటు బీజేపీని కన్విన్స్ చేస్తూ సీట్ల కేటాయింపులో కీలక పాత్ర పోషిస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే చెప్పాలండి. ఎందుకంటే ఈరోజు టీడీపీ సుముఖంగా లేదు బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి. ఎందుకంటే టీడీపీ బీజేపీతో కలిస్తే సిపిఐ, మైనారిటీ, సిపిఎం, అదే రకంగా కొంత ముస్లిం వర్గాలు, కొన్ని ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా దూరం అయిపోయే పరిస్థితి అయితే ఉంది. సో మాకొద్దు బీజేపీతో పొత్తు అంటున్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు అంతా కూడా. మరి ఒక అధినాయకుడు తెలుస్తుంది, సెంట్రల్ సపోర్ట్ లేకపోతే నన్నే 53 రోజులు జైల్లో వేసిన వారు ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? సో సెంట్రల్ మన దగ్గర ఉండడమే శ్రేయస్కరం. శత్రువు దగ్గర ఆయుధం ఉండడం కంటే మన దగ్గర ఉంటే బెటర్ కదా. సో శత్రువు ఇప్పుడు అదే ఆయుధం పట్టుకొని ఢిల్లీకి పలుమార్లు వెళ్ళొస్తున్నాడు, అదే ఆయుధం మన దగ్గర పెట్టుకుందాం, కొంచెం తగ్గి వెళదాం, ఏమవుతుంది అనే రకంగా ఈరోజు నాయకులు ఉన్నా సరే క్యాడర్ లేరండి. క్యాడర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బీజేపీ వద్దు రాష్ట్రంలో, మేము ఒప్పుకోము, రాష్ట్రం ఈ గతి పట్టడానికి బీజేపీనే కారణం అని భావిస్తున్నారు వారు. మరి సో ఆ రకంగా ఏదైతే జగన్ గారు ఆయన చేసిన తప్పుడు పనులన్నీ బీజేపీతో కలిసి చేస్తున్నట్టుగానో లేకపోతే బీజేపీ సపోర్ట్ వల్లే చేస్తున్నట్టుగానో రాష్ట్ర ప్రజల్ని కొంచెం మభ్య పెట్టేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ అపోహలో ఉన్నారు, అదే నిజం అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది కూడా కొద్ది గొప్ప నిజం అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, కాదని చెప్పట్లేదు. సో ఎనీవే ఇదొకటి. 4 తర్వాత బాలశౌరినే కాదండి, బాలశౌరి గారే కాదు, ఇంకా చాలా మంది నాయకులు మీరు కూడా చూసుంటారు కదా, కొన్ని పేర్లు మీ దృష్టికి కూడా వచ్చినాయి. ఇంకా మీ దృష్టికి కొద్ది గొప్ప వస్తూ ఉన్న పేర్లు, కొంచెం డౌట్ అనే పేర్లు ఉన్నాయి, కన్ఫర్మ్ అయిపోతున్న పేర్లు కూడా ఉన్నాయి. సో అదే రకంగా ఇవాళ కొన్ని పరిణామాలు జరిగినాయి. ఆల్రెడీ ఒంగోలు రాజకీయం మలుపులు తిరుగుతూ ఉంది వైసీపీలో. మాగుంట శ్రీనివాసులు గారు బయటకు వచ్చేస్తున్నారు అనేటువంటి సంకేతాలు. ఆయన బయటకు వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా బయటికి రావాలని డిసైడ్ అయిపోయారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఇంకెవరు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఆదిమూలం ఈరోజు కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే, ఆయన ఆల్రెడీ నారా లోకేష్తో భేటీ అయ్యారు, తెలుగుదేశంలో ఓ 2 రోజులు జాయిన్ అవుతారనేటువంటి సంకేతాలు ఇచ్చేశారు. సో జనసేనలో కూడా ఇంకా కొత్త వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాలినేని గారు కానీ ఒంగోలు డెవలప్మెంట్స్ చూసిన తర్వాత
ఎందుకంటే బాలినేని గారు అంటే నాకు చాలా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్ సార్, మీరు ముందే రెడీగా ఉంటారు, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ. సో ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ కలయిక అనేది మేము ఊహించినదే అని మీలాంటి వారు బాగా పట్టుకుంటారండి. సో ఎనీవే, ఏదైతే ఒంగోలులో ఎప్పుడు బాలినేని గారి వల్ల జనసేన కానీ క్యాడర్ కానీ ఎప్పుడు ఇబ్బంది జరిగింది లేదండి. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ బాలినేని గారి ఆధ్వర్యంలో రెక్టిఫై అయిపోతుండే. సో అప్పుడే మాకు అనిపించేది కొద్ది గొప్ప బాలినేని గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి మనసు ఉంది. సో ఖచ్చితంగా వీరిద్దరు కలయిక ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుందేమోనని. సో అదే రకంగా ఒంగోలు ఎంపీగా మన పోట్ల గిత్తన దించబోతున్నారనే వార్తలు వింటున్నామండి. అంటే లైక్ ఆవిడ డైమండ్ రాణి గారు. సో ఆవిడ సిద్ధం అయితే అది కూడా ఉందా ఒంగోలు? ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు అంటారు మీరు డైమండ్ రాణి అంటే? ఆ డైమండ్ రాణి అంటే ఒంగోలు గిత్త అంటే మేము పోట్ల గిత్తని ఎవరికి చెప్పినాం రోజక్క. ఓకే రా చూసుకుందాం అంటూ ఆంబోతు రాంబాబు అన్నయ్య ఇక్కడ అంటే సత్తెనపల్లి అంటే ఆంబోతులు ఫేమస్ ఏమో, మాకైతే అక్కడ ఒంగోలు మా ప్రకాశం జిల్లా, మాది కూడా ప్రకాశం జిల్లా కాబట్టి మాకు అక్కడ మంచి ఒంగోలు పోట్ల ఎద్దులు ఫేమస్ కాబట్టి పోట్ల గిత్తలకి. సో ఖచ్చితంగా ఏదైతే ఇవన్నీ ఓడిపోయే సీట్లని వెళ్ళే వాళ్ళకి కూడా తెలుసండి. కానీ ఏదో ఒక రకంగా ఎక్కడో చోట నిలబడాలా, అసలు పూర్తిగా మైనస్ అయిపోవడం కరెక్ట్ కాదు, ఓడిపోతే పోదాం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నానంటూ ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ బిగిన్ చేశాడండి. అది ఒక రకంగా సిద్ధం అంటే సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధం అంటే సిబిఐ చెరసాల్లోకి వెళ్ళడానికి సిద్ధమా? మరి దేనికి సిద్ధమో? ఆల్రెడీ 10 లక్షల కోట్లు స్కీమ్లు అయిపోయినాయి అంటారు కదా. సో ఖచ్చితంగా బాలినేని గారు కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చండి. బాలశౌరి గారి తర్వాత ఆయనతో పాటు ఆయన ఎవరెవరిని తెస్తున్నారు అనేది ఆయన రాక తర్వాత నుంచి కొన్ని పెనుమార్పులు బిగిన్ అవుతాయి. ఆయన కాంట్రాక్ట్ లో ఉన్నారు. ఆయన కాంట్రాక్ట్ లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారా జనసేనలోకి ఎవరిని తీసుకురావాలి అనేటువంటి? ఏదంటే చిరంజీవి గారి స్లోగన్ ఉంటుందండి, ఒక మనిషి మరొక ముగ్గురు మనిషికి సహాయం చేయి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి సహాయం చేయి, 175 సీట్లు ఖాళీ చేయని. ఈ రోజు పరిస్థితిని బట్టి ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారండి. ఆయన ఎవరు శ్రీకృష్ణదేవరాయలు అనుకుంటా గుంటూరులో ఉంటుంది, ఆయన టీడీపీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒకటని. బాలశౌరి గారు ఇటు వచ్చేస్తున్నారు, వీళ్ళు ఒకటని. ముద్రగడ గారు వచ్చేస్తున్నారు, మేమంతా ఒకటి అని. ఎక్కడ గుటికి అక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఇదే అదును చూసుకొని పోట్ల గిత్తల్లాగా తెగబడి మాట్లాడిన వాళ్ళు ఇటు జనసేనకి టీడీపీకి పోలేక కాంగ్రెస్ లో అన్నా చేరిపోదామంటూ వాళ్ళు కాంగ్రెస్. సో మొత్తం 175 స్వాహ. ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను నేను కూడా లండన్ టూర్ కి అంటున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. క్యాబినెట్ మీటింగ్ 31వ తారీఖున జరుగుద్ది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధానమంత్రిని, హోంమంత్రి, కేంద్ర హోంమంత్రిని కూడా కలుస్తారు అంటారు. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్గానే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? సార్ ఆయన వెళ్ళే ముందే మేము వెళ్ళి కర్చీఫ్ వేసేస్తున్నాం సార్. ఎందుకంటే జగన్ గారు వెళ్లే లోపలే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి ఆగండి, అటు మాత్రం తిరగండి, ఇటే తిరగండి, ఇదిగో ఇటు మేమున్నాము, టీడీపీ జనసేన ఉన్నాము, పెళ్లి కూతురు రామరమ్మ వచ్చినాడు, వాళ్ళ తాలూకు బంధువులు అందరూ వచ్చినారు, వచ్చిపో మెరుపుదిగా అన్నట్టుగా ఈ రోజు మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి ఇక ఆయన చేసే పర్వాలు మనం చూసేవి కాదు. సో ఖచ్చితంగా ముందుగానే వెళ్తున్న పర్యటన అందుకేనండి. సో ఖచ్చితంగా ఇప్పటికీ రాష్ట్రంలో మీరంటే చాలా మైనస్ ఉందండి. సెంటర్ లో మీరంటే చాలా ప్లస్, అందరికీ గుండెల్లో ఉండిపోయారు. అయోధ్య రామాలయం కానీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కానీ, మీ ఎజెండా కానీ, మీ స్టాండ్ కానీ, అది కింద నుంచి పైకి వచ్చినటువంటి మీ ఏదైతే ఇండివిడ్యువాలిటీ ఉందో, సాధారణ పౌరుడు కూడా ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళగలుగుతాడు, ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఏ డబ్బు లేకపోయినా. ఏది టీ అని అంటారు చూడండి, టీ కప్పులు, టీ గ్లాసులు అంటారు చూడండి, ఒక స్టాండ్ ఆయనకి ఆర్ఎస్ఎస్ నుంచి. సో అంత అభ్యుదయ భావాలు గల్లా ఉన్న వ్యక్తి అండి. ఎల్కే అద్వానీ గారి దగ్గర నుంచి ఈ రామ జన్మభూమి ఉద్యమంలో కానీ, అన్ని స్టాండ్ లో కానీ ఆయన వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్. కానీ స్టేట్ లో ఏమైపోతుంది, ఆ పక్కన ఉండబట్టే మీకు ఆ చెడ్డ పేరు వస్తుంది. మీరు మా పక్షానికి వచ్చేయండి, మీకు చాలా మంచి పేరు తీసుకొస్తాం, మీరు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అంటూ ఈ రోజు గారు మంచి మనసుతో, ఇది మా పవన్ కళ్యాణ్ గారు తన విలువైన మంచి మనసుతో ఆయన సమయాన్ని, ఆయన మనసుని మార్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలకి దగ్గర చేసే ప్రయత్నంతో ఉన్నారండి. సో ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు గారు టీడీపీ కలిసి, అదే చంద్రబాబు గారు జనసేన కలిసి ప్రయాణంలో
ముందుగానే అంటే జగన్ గారు వెళ్ళక ముందుగానే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారండి. అంటే ముందు అసలు సీట్ల పైన క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది జనసేనకి ఎన్ని ఇస్తారు, అలానే టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది, రేపు మళ్ళీ బీజేపీకి ఎన్ని సీట్లు. ఈ 3 పార్టీలకి సీట్ల సర్దుబాటు అనేది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఏదైతే వైసీపీలో సీట్లు అనౌన్స్ చేస్తుంటేనో, ఇన్ఛార్జీలను అనౌన్స్ చేస్తుంటేనో రాద్ధాంతం జరుగుతుందని భావిస్తున్నారో, ఇంకో వారం తర్వాత ఈ 3 పార్టీలు అసలు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపైన క్లారిటీ ఇవ్వగలరా? అఫ్ కోర్స్ అండి. 175 స్థానాల్లో పోటీ చేయగల పరిస్థితి ఉన్న టీడీపీ ఇప్పటికే కొన్ని సీట్లు జనసేనకి త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి అనుకుంటుంది. జనసేన దగ్గర 60, 70, 80 చాట్ల పోటీ చేయాలనుకున్న మూమెంట్ లో కుదించుకొని తగ్గించుకొని కొన్ని సీట్లలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ వీళ్ళకే కొన్ని చర్చలు ఇబ్బందులు ఉన్నా సరే క్యాడర్ యాక్సెప్ట్ అయిపోయింది కాబట్టి సర్దుకుంటున్న మూమెంట్ లో మళ్ళీ బీజేపీ వచ్చి మరి నా వాటా ఎంత అంటే సరే మీకు అంటే స్టేట్ లో స్టాండ్ లేదు, ఏదన్నా ఒక 2, 3, 5 ఎంపీ సీట్లు అనే దాకా వస్తుంటే 2, 3 ఇచ్చినా ఎక్కువని అనుకుంటారండి ఆ టీడీపీ వర్గం. సో అన్ని సీట్లు కూడా అనవసరం, ఇక్కడ మీకు స్టాండ్ లేదు, మీ పేరు చెప్తే పడే ఓట్లు కూడా పడవు, దయచేసి అర్థం చేసుకోండి, ఏ సీట్ ఇచ్చినా అది ఓడిపోయే సీటు, మీరు కనీసం రాష్ట్రం మీద దృష్టి పెట్టండి చాలు అంటూ ఉన్నటువంటి టీడీపీ వర్గం. కానీ ఇక్కడ నేనెందుకు ఊరికే చేస్తా నాకేంటి అంటున్నటువంటి బీజేపీ జనసేన కూటమితో కొన్ని సీట్లు పక్కాగా టీడీపీ నుంచి తీసుకోవాల్సినటువంటి పర్వం. అవి ఎన్ని సీట్లు? ఒకవేళ అన్ని సీట్లకి టీడీపీ కాంప్రమైజ్ కాదు అనే మూమెంటే కనపడుతుంది. పోతే పోదాం, సింగిల్ ఎజెండాతోనే పోదాం అని. కానీ సింగిల్ ఎజెండాతో పోతే ఒకవేళ తేడా పడితే ఇక తెలుగుదేశం అనేది రాష్ట్రంలో లేని పరిస్థితి. ఒకవేళ తేడా పడకపోతే 100% గెలిచినట్టే. అఫ్ కోర్స్ అవకాశాలు కూడా 100కి ఒక 99% ఉందండి. కానీ 1% కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు చంద్రబాబు గారు. ఎందుకంటే తెలంగాణలో ఎలా భూస్థాపితం అయిపోయిందో మనం చూసాం. ఉన్నవాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క లాంటి వాళ్ళు కానీ. కానీ ఏది పార్టీ? సో ఇప్పుడు పార్టీ కొంచెం ఒడిదుడుకుల్లో తట్టుకొని జనసేనతో కలుసుకొని, కానీ బీజేపీ అన్ని అడగడం అనేది కరెక్ట్ కాదేమో అంటున్నటువంటి రాష్ట్ర ప్రజల స్టాండ్ అండి. సో స్థిమితంగా ముగ్గురు కలిసిపోతే 100% గెలుపు వైసీపీని గద్దదించడమే. ఈ వైసీపీని గద్దదించే స్టాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ముగ్గురు కలిసి వెళ్లే పోటాపోటీలో వీళ్ళు కొంచెం సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల కేటాయింపుల గురించి కూడా ఖచ్చితంగా ఘర్షణ అయితే పక్కాగా జరుగుతుంది. ఘర్షణని దాటి ముందుకెళ్తే అంటే మేధో మదనాలు జరిగితే ముందు హలాహలమే వస్తుంది. వీలైనంత న్యూట్రలైజ్ చేయడానికి జనసేనాని ప్రయత్నిస్తారా? 100% అండి. జనసేనాని అనే ఒక వ్యక్తి ఒక రగులుతున్న అగ్నిపర్వతం అనుకుంటారు, కానీ ఆయన ఓర్పులో భూదేవిని మించిన వ్యక్తి. ఆయన వీళ్ళిద్దరి మధ్య సామరస్యం చేయగల సమర్థుడు. అదే రకంగా బీజేపీని కూడా స్టేట్ లో అంత లేదు, కొద్దిగా కాంప్రమైజ్ అవుతూ వెళ్తేనే మంచిది అని కూడా చెప్పగల సమర్థుడు. కానీ బీజేపీతో మీకెందుకు అని పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరూ చెప్పడా సాహసం చేయలేరు. ఎందుకంటే బీజేపీ ఎందుకు రాష్ట్రంలో అనేది ఆయనకు ఒక వ్యూహం ఉంది. బీజేపీ రాష్ట్రంలో ఉండాల్సిందే, లేకపోతే వైసీపీ అరాచకాలని మనం అడ్డుకోలేము. అరే చంద్రబాబు గారిని జైల్లో వేయడం ఏంటి, ఒక కేసు వెనకాల ఇంకో కేసు వేయండి, ఊపిరి పీల్చుకునే సమయం ఇవ్వలేకపోవడం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? సెంటర్ లేకుండా పోవడం అది ఎంత కష్టం, ప్రాణాంతకం ఎలక్షన్. అసలు రిస్క్ పెట్టుకోకండి దయచేసి. కొద్దో గొప్ప సెంట్రల్ని కాంప్రమైజ్ చేస్తూ టీడీపీ వ్యూహాలు ఏదైతే జనసేన వ్యూహాలని కలిసికట్టుగా తీసుకెళ్లగల నాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారండి. సో 100% ముగ్గురు కలిసి. ఇప్పుడు తాజాగా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం కానీ, ఇంకో ప్రచారం జరుగుతుంది, రాజ్యసభ సీటు కూడా ఇస్తారు బీజేపీ నాయకులు. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని కాస్త ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగం ఇది అని అంటున్నారు. అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అఫ్ కోర్స్ ఆయనకి రాజ్యసభ సీటు, ముద్రగడ గారికి గవర్నర్ సీటు అంటూ కొన్ని వింటున్నామండి. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఇప్పుడైనా బీజేపీ కొణిదెల వారి కుటుంబాన్ని కాంప్రమైజ్ చేస్తుందేమో, కానీ రాష్ట్ర ప్రజల్ని మనసులు గెలుచుకోవాలి, రాష్ట్ర ప్రజల మనసులు గెలుచుకోవాలి. ఈరోజు అధినాయకుడు ఒక మంచి నాయకుడుగా నేను ఎప్పుడు మోడీ గారిని గుర్తిస్తాను అన్నారు. అదే రకంగా ఆయన నా వెనకాల పవన్ జీ ఉన్నారని ఆయన గుర్తించారు. ఒక మంచి న్యూట్రల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. కానీ రాష్ట్ర ప్రజలకు కూడా బీజేపీ అంటే ఒక నమ్మకం కలగాలి.
అయోధ్యలో రామాలయం కడితే రాష్ట్రంలో నమ్మరండి. రాష్ట్రంలో నమ్మకం కావాలంటే అమరావతి కట్టాలి. ఒక్క ఇటుక మీద బొచ్చడు భారతీయ సిమెంట్ ఇలా మీరు గంగా జలాలు తెచ్చారు, అదేదో మట్టి తెచ్చారు. ఆ మట్టికి వాల్యూ లేకుండా చేసేసారు ఈ రోజు. మరి ఇక్కడ మీరు ఎందుకు లేరు అంటూ అడుగుతున్న రాష్ట్ర ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది. బీజేపీ కంపల్సరీ రాష్ట్రంలో అడుగు పెట్టాల్సిందే. ఎవరికి ఏ సీట్లు ఇచ్చినా సరే రాష్ట్ర ప్రజల్ని ఇంప్రెస్ చేయాల్సినటువంటి బాధ్యత. సో బీజేపీ కలవడం అంటూ వస్తే టీడీపీ కొన్ని సీట్లు అంటూ కేటాయిస్తే ఒక డీల్ ఉంటుందండి. మీరు రాజధాని కంపల్సరీ నిర్మించాల్సిందే. అదే రకంగా రాజధాని నిర్మాణ పాత్రలో సెంట్రల్ సపోర్ట్ మాకు ఇవ్వాల్సిందే. పోలవరంలో నిధులలో జాప్యం చేయకూడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టకూడదు. పక్క విదేశ కంపెనీలకి స్వాగతించేలాగా రాష్ట్రానికి చేయూతనివ్వాలి. కొన్ని పథకాలు ప్రాజెక్టుల విషయంలో మాకు అండగా నిలబడాలి అంటూ కొన్ని ఎజెండాలు పెట్టి మనము బీజేపీని తెచ్చుకుంటే బాగుంటుంది అంటూ టీడీపీ వారి వ్యూహాలు. కానీ అన్ని తెచ్చుకున్నప్పటికీ బీజేపీ అడుగుతున్న గొంతెమ్మ కోరికలు మనం తీర్చలేము. ఒకవేళ మనము సీట్లు ఇచ్చినా ప్రజలు ఓట్లేయరు. ఇక్కడ టీడీపీ ఎజెండా కానీ జనసేన కానీ ఇంకొకటి కానీ ఒక్కటేనండి దీంట్లో. ఈరోజు బీజేపీకి సీట్ అయితే ఇవ్వచ్చు, కానీ ఎవరికి వేయాలనిపించింది అంటే టీడీపీ ముఖం చూసి జనసేన ముఖం చూసి బీజేపీకి ఓటు వేయాలా, మేము వెయ్యం. ఎన్ని చోట్ల 10 చోట్ల ఓడిపోతే నష్టమేం లేదు అని వాళ్ళకి ఇచ్చిన 10 చోట్ల రాష్ట్ర ప్రజలు పకడ్బందీగా ఓడించే ప్రయత్నంతో ఉన్నారు. సరే మరి సీటు తెచ్చుకోవడం ఎందుకు, ఓడిపోయామనే ఘనత తెచ్చుకోవడం ఎందుకు? సో సీట్లు లిమిటెడ్ గా ఉండాలా? దానికి కూడా నాయకులు ఇద్దరు గట్టిగా చెప్తారు మనం ఇచ్చినవి తక్కువ సీట్లే. బీజేపీ వారి స్టాండ్ ని తగ్గించుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తల ఒగ్గి మనతో కలిసి వెళ్తుంది. కాబట్టి దయచేసి బీజేపీని స్వాగతించండి. ఇకపై రానున్న రోజులన్నీ మంచి రోజులే అంటూ అధినాయకులు ఒక స్టాండ్ బయటికి పెడితే అప్పుడు బీజేపీని స్వాగతిస్తారు. కానీ బీజేపీ 10-15 ఇదంతా జరగడానికి సమయం చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ జనవరి 27వ తేదీన సిద్ధం సభల పేరుతో ఒక శంఖారావం మనం చూసాం. ఈ విపక్షాల నుంచి సౌండ్ రావట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. తెలుగుదేశం పార్టీ రా కదలిరా అంటూ చంద్రబాబు నాయుడు గారు జనంలో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంకా బయటికి రాలేదు. సో ముగ్గురు కలిసి సమైక్యంగా, ఒకవేళ 3 పార్టీలు కలిస్తే లేదా 2 పార్టీలు అయినా కానీ సమైక్యంగా ఎప్పుడు ఎన్నికల నగారం భోగిస్తారు? సార్ రా కదలిరా అంటే సెంట్రల్ కదిలి వస్తే స్టార్ట్ అయిపోయినట్టేనండి. జస్ట్ లేట్. అంటే ఇప్పుడు రమ్మంటున్న సెంటర్ బీజేపీనా అయితే ప్రజలను కాదా, తెలుగుదేశం కార్యకర్తలను కాదా? రా కదలిరా అనేది సెంట్రల్ కదిలి వస్తే బండి స్టార్ట్ అయిపోద్ది. ఫిబ్రవరి 4 తర్వాత నుంచి మావి అసలు గ్యాప్ లేకుండా అన్ని ఏరియాలు పర్యటనలు ఎందుకు అంటున్నారంటే వెళ్ళే ఏరియాలో మన అభ్యర్థి ఉంటే అభ్యర్థిని కూడా అప్రిషియేట్ చేస్తూ ఇక ప్రజల్లోకి వెళ్ళిపోవాల్సిన సమయంలో ఇంకా అభ్యర్థుల్ని కేటాయించకపోతే ఎలా అంటూ ఫిబ్రవరి 4 లోపలనే ఇవన్నీ జరిగిపోతాయండి. 4 రోజుల నుంచి 4వ తారీఖు నుంచి నెక్స్ట్ అన్నయ్య ఎక్కడ పర్యటన చేస్తే అక్కడ అభ్యర్థిని చూపిస్తూ ఇదిగో ఇతనే మన అభ్యర్థి, నిజాయితీపరుడు, ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని అంటిపెట్టుకున్నాడు, ఇతని గెలుపుకు మనం కారణం అవ్వాలి, టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఇతనికి సపోర్ట్ చేయాలి అంటూ మనం అనౌన్స్ చేయొచ్చు. అదే రకంగా చంద్రబాబు గారు రా కదలిరా అనే దగ్గర అదే సభలో అభ్యర్థులను ప్రకటించేస్తే ఆ సభ రెండిటికి ఒక పబ్లిసిటీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్లు పెట్టుకునే సమయాలు కాదు, కేవలం వాయిస్ పట్టుకొని క్యాన్వాయ్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే అంతమందిని ఒక చోట గ్యాదర్ చేయడం అనేది ఇదంతా టైం వేస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అన్ని ఏరియాలు తిరగాలి, నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకోవాలి, జనాల్లోకి వాళ్ళ మేనిఫెస్టో తీసుకెళ్ళాలి. సో సమయం తక్కువ ఉంది కాబట్టి రా కదలిరా మీటింగ్ లోనే అభ్యర్థులు అనౌన్స్ చేయాలి. 4వ తారీఖు నుంచే అన్నయ్య స్టార్ట్ చేసే ప్రతి దాంట్లో అభ్యర్థుల్ని ఎంపిక చేసి అన్నయ్య చూపిస్తే ఇంకా కూడా ఒక స్టాండ్ వెళ్ళిపోతుందండి. ఇంకా డిలే చేస్తే గతంలో ఎప్పుడు చంద్రబాబు గారు అభ్యర్థుల్ని చివరాఖరులో అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు అలా అనౌన్స్ చేస్తే కుదరదు. కొంచెం తొందరగా అనౌన్స్ చేయాలి, వాళ్ళు వర్క్ చేసుకోవాలి, వాళ్ళు జనాల్లోకి వెళ్ళాలి. సో ఎజెండా బాగా అంటే 3 కలిపి వెళ్ళడం కాబట్టి కొన్ని చోట్ల ఉండే ఇబ్బందుల్ని ఇప్పుడిప్పుడే ఒడిదుడుకుల్ని స్టార్ట్ చేసుకొని వాళ్ళు క్లియర్ చేసుకోగలగాలి. సో ఫిబ్రవరి 2nd వీక్ నుంచి ఆ దూకుడు కనిపిస్తుందా కూటమిలో? దూకుడు అంటే మరి మహేష్ బాబు అంత దూకుడు కాదులేండి. పవన్ కళ్యాణ్ దూకుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, గబ్బర్ సింగ్. అలాగే 4వ తారీఖు నుంచి ఇక ఎప్పుడు వచ్చాం కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తారు. సో ఖచ్చితంగా అన్నయ్య వ్యూహం గొప్పగా ఉంటది. సెంట్రల్ ని కన్విన్స్ చేసి తీసుకురాగలుగుతారు. ముగ్గురు కలిసే ప్రయాణం చేస్తారు. ఈ పోటీ దాంట్లో ఖచ్చితంగా వైసీపీని గద్దె దించడంలో అన్నయ్య నువ్వు నందా అయితే నేను పద్రి నాథ్ అన్నట్టుగా నువ్వు సిద్ధమైతే మేము సిద్ధం, ఎవడ్రా ఆపేది అనే కొటేషన్స్ తో ముందుకు వెళ్తుంది.
సో ఖచ్చితంగా మనందరం కూడా సిద్ధంగా ఉందాం. విలువైన వాళ్ళ అంతా ఫ్లెక్సీలు పెట్టి మేము సిద్ధం అని చెప్పని హడావుడి చేస్తారంటే జన సైనికులు. గుంటూరు ప్రకాశం అటువైపు కూడా అలానే ఉందా? ఆఫ్ కోర్స్ అన్ని చోట్ల చిన్న చిన్నగా బిగిన్ అవుతాయండి. 4వ తారీఖు నుంచి ఆయన ఎక్కడ సిద్ధం పెడితే ఆ సిద్ధం పక్కనే మేము కూడా సిద్ధమేనన్నట్టుగా మా అన్నయ్య పంచ్, ఆయనతో మైక్ పట్టుకోవడం. మా అన్నయ్య ఎలాగో పంచ్ కదా మా సింబల్ అది. సో ఆ సింబల్ తో మేము కూడా సిద్ధం అవుతామండి. ఎందుకంటే వాళ్ళ బులుగు పెయింట్లు, బులుగు ఫ్లెక్సీలు అన్ని మా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఖాళీ చేస్తూ ఫ్లెక్సీలు వేయించుకుంటున్నాడు. ఇవి మా కష్టార్జితం, మా సొంత డబ్బులతో మేము అనుకుని కడుతున్నటువంటి ఫ్లెక్సీలు అండి. ఇక్కడ మా ఎర్ర ఫ్లెక్సీలు కడతారా మీరు? ఏమండి? ఎర్ర ఫ్లెక్సీలు కడతారా మీరు? మరి ఎర్ర జెండ ఎన్నియల్లో అని ఇక రానున్న కాలంలో ఎలక్షన్ మూమెంట్ లో అంత ఖచ్చితంగా ఎర్ర జెండాను కూడా మీరు కలుపుకుంటే బాగుండేది. మరి బీజేపీ, జనసేన, టీడీపీ అలానే లెఫ్ట్ పార్టీస్ని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుండేది. ఎరుపు ఇంకా ఎరుపెక్కేది. ఎరుపు ఇంకా ఎరుపెక్కడానికి ఒకళ్ళు వస్తే ఇంకొకళ్ళు దూరం అవుతారు అనే ఒక స్టాండ్ ఇక్కడ ఏదో జరుగుతుందండి. బీజేపీతో కలిసి ఉండడం వల్ల కొన్ని దూరం అవుతున్నాయి అనుకుంటున్నాం. బహుశా ఆ అన్నయ్య ఆదర్శాలు నచ్చి అందరూ ఆ టయానికి వస్తారు. బీజేపీ అంటే ఆయన అయోధ్యకే కాదు, నేను ముస్లిం గుళ్ళకు కూడా ఎంతో డబ్బులు ఇచ్చాను, బట్ నేను చెప్పుకునే అలవాటు లేదు కాబట్టి మీకు తెలియట్లేదు. దయచేసి నా ప్రేమ ఎప్పుడు ముస్లింల సోదరుల పట్ల ఒకేలాగా ఉంటుందని అన్నయ్య మాటలు ఏదైతే ఉన్నాయో ముస్లిం సోదరులకి బాగా ఇష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా ఆ ప్రార్థన వినగానే, నమాజ్ వినగానే అన్నయ్య ఆగిపోతారు. చాలా చోట్ల ముస్లిం సోదరులే అన్నయ్య బౌన్సర్లుగా ఉంటారు, చాలా ప్రయారిటీ ఇస్తారు. సో అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ అర్థం చేసుకుంటారు, అందరూ కలిసి వస్తారు. ఎర్ర జెండా ఇంకా ఎరుపెక్కాలి, ఆకాశం ఎర్రగా ఉంది, బులుగు ఆకాశాన్ని మార్చేయాలి ఎరుపుగా అంటూ కాన్సెప్ట్. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఫిబ్రవరి 4 తర్వాత వరుసగా పరిణామాలు జరగబోతున్నాయి. అలానే ఇప్పటి వరకు ఉన్నటువంటి లిస్టు విషయంలో కూడా ఒక స్పష్టతతో ఉన్నారు ఇద్దరు నేతలు కూడా. బీజేపీ రావడం కన్ఫర్మ్ అయిన తర్వాత వరుస ప్రచార సభలకి సంబంధించినటువంటి ప్రచార బేరీకి పవన్ కళ్యాణ్ అడుగు వేయబోతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. సిద్ధం అనే పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడితే మేము సిద్ధం అనేటువంటి ఫ్లెక్సీలు ఖచ్చితంగా వెలుస్తాయని రజనీ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.